లగిచెర్ల ఘటన నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధరణను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా స్థలిని ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతారని తెలిపారు. ఫార్మాసిటీ కోసం మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సమీపంలో 15,000 ఎకరాల భూమిని సేకరించి మౌలిక సదుపాయాలను కల్పించి అన్ని రకాల అనుమతులు వచ్చిన ఆ భూములను పక్కన పెట్టి గిరిజనుల జీవనాధారమైన పచ్చడి పంట పొలాల్లో ఫార్మాసిటీ చిచ్చుపెట్టి భూములను బలవంతంగా లాక్కునే దుశ్చర్యలకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గిరిజనుల భూములని ఆక్రమించుకునే తీరుకు నిరసనగా అనేక ప్రయత్నాలు చేశారు. మొన్న జరిగిన ఘటన కలెక్టర్ గారు లగచర్ల గ్రామానికి సందర్శించడం, అలా ఏర్పాటు చేసే సమావేశానికి ప్రజలు ఎవరు రాకపోతే ప్రజలున్న చోటికి నేనే పోతానని ఆయనే అక్కడికక్కడ నిర్ణయం తీసుకొని సెక్యూరిటీ లేకుండా ఆవేశపూరితంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్ళి మీ భూములను ఇవ్వాలని ఆయన అడుగుతున్న తీరుకు నిరసనగా కొంతమంది ఆవేశానికి గురి అయి నెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పరిగెత్తుతున్న సందర్భంలో రాళ్ళు వేయడం అనేది జరిగింది. ఇది ఏమైనా దుర్మార్గమా, ఇది ఏమైనా దౌర్జన్యమని అత్యంత హేయమైన రీతిలో, అత్యంత తీవ్రమైనటువంటి రీతిలో ఆ యొక్క గిరిజనుల పైన దాడి చేసి విపరీతంగా కొట్టి నడవలేని స్థితిలోకి తీసుకెళ్లి 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఇవాళ జైలు బంధించి గూడాలు తండాలు ఖాళీ అయి ఇవాళ ఆ పరిగెత్తే పరిస్థితిని, గ్రామాలు ఖాళీ చేసే పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగింది. భూములను తీసుకునే విధానం మీద, భూములను ఎక్వైర్ చేసే విధానం మీద అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టడం అనేది అవసరమా? 14,000 ఎకరాలని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం అద్భుతంగా సేకరించి అన్ని మౌలిక వసతులు సమకూర్స్తే అక్కడ పరిశ్రమలు నిర్మించకుండా నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత అల్లుడికి, కుటుంబ సభ్యులకి మరి ఫార్మా భూములను అప్పచెప్పడం కోసం, కంపెనీలు పెట్టుకోవడం కోసం ఇట్లాంటి గిరిజనుల భూములు, విలువైన భూముల్ని 8-10 లక్షలకే తీసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని రైతులు అడ్డుకుంటే, వాళ్ళు తిరగబడితే, ధర్నాలు చేస్తే వాళ్ళని ఎట్లిరికించాలని నిరాయుధుడిగా ఏ రకమైన సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ని పంపి ప్రజల ఆవేశంగా ఉన్న ప్రజల దగ్గరికి పంపించి ఈ రకంగా గందరగోళాన్ని సృష్టించి ఉక్కుపాదం మోపి భయకంపితుల్ని చేసి ఇవాళ రాష్ట్రంలో ఎవరు కూడా భూముల సేకరణకి అడ్డుకోవద్దనే ఒక బీభత్సాన్ని సృష్టించే ప్రయత్నానికి, కుట్రకి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి తీరుకు ఇవాళ యావత్ తెలంగాణ అట్టుడికి పోతాలి. పేదల భూముల్ని గుంజుకొని వారిపైన కేసులు పెట్టి, రైతుల పైన కేసులు పెట్టి, రైతుల భూముల్ని గుంజుకొని వికారం చేసేందుక నీకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలు చేసింది. ఇది ప్రజలందరూ కూడా ఖండిస్తాను, తీవ్రంగా హెచ్చరిస్తారు. అసహనానికి గురవుతున్నారు, ఆవేశానికి గురవుతున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇది కేవలం నీ కొడంగల్ల జరిగిందని నువ్వు ఆవేశానికి గురి అయి, అవమానంగా గురి అయి, ఈగో ఫీల్ అయి ఇవాళ రైతుల మీద ఇవాళ దమనకాండను కొనసాగిస్తున్నవే, ఇది ఒక్క కొడంగల్ వరకే ఆగదు. ఇది యావత్ తెలంగాణలో ఇవాళ ఇప్పుడే పక్కనే మేము దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన వికలాంగులు మాకు 6 గ్యారెంటీలు ఇవ్వాలి. 6 గ్యారెంటీల్లో మా 6,000 రూపాయలు వికలాంగుల 11 నెలలైనా ఎందుకు ఇవ్వలేదు మా యొక్క పెన్షన్ అని వికలాంగులు దీక్షలు చేపడుతున్నారు. రైతులు నానా గొడవ చేస్తున్నారు. ఎక్కడ పోయింది రైతు భరోసా అని? ఏ స్కీము, ఏ పథకము, ఏం అమలు పరిచినావు? ఎన్నికల ముందు ఏం మాట్లాడినావు? ఎంతమంది దేవతల మీద ఎన్ని ప్రమాణాలు చేశావు? అమలు పరుస్తా 100 రోజుల్లో పొల్లేనని ఏ పథకమైనా అమలు పరిచినావా? కాబట్టి ఏ పథకం అమలు పరచలే. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినావు. నీకు అండగా ఉన్న వృద్ధులని, వికలాంగులని, రైతులని, మహిళల్ని, ఎవరిని కూడా, విద్యార్థుల్ని, యువకుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ మోసం చేస్తున్నావు. యావత్ తెలంగాణ నీ పైన కత్తి కట్టుకొని కసితో నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు, పోరాటానికి సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే గిరిజన భూములని అక్రమంగా
గుంజుకున్న వారిపైన గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వారిపైన అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపించిన ఎమర్జెన్సీ తలపింపజేసే పద్ధతిలో వివరిస్తున్న నీ తీర్పు వ్యతిరేకంగా గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 21వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది. వేలాదిగా గిరిజనులు, రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు. వారు ముఖ్య అతిథిగా వస్తూ అదే రకంగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తండోపతండాలుగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల అమలు పరచాలన్న అమలుని ఇవాళ అమలు పరచని తీర్పు నిరసనగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి, నిరసన తెలియజేయాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి, మన అసంతృప్తిని తెలియజేయాలి. గిరిజనుల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడానికి ఒక పెద్ద సంకేతం ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఈ మహాధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 21వ తారీఖున జరిగే కార్యక్రమం యావత్ తెలంగాణకే దిక్సూచిగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో విరివిగా మహబూబాబాద్ జిల్లా ప్రజలు పాల్గొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.